ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మా ఈ ఛానల్ ద్వారా మరి ఆయా నూతనమైనటువంటి అంశాలతో కూడిన ఆధ్యాత్మిక సందేశాలను ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు ఈ విధంగా తీసుకుని రావడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తూ ఆత్మీయ మేలులు పొందుతూ మీకు తెలిసినటువంటి ఆత్మీయులకు మా ఈ ఛానల్ను పరిచయం చేస్తూ మరి మా యొక్క ఈ పరిచర్యకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా మన అంశమైనటువంటి మూడు మేకులు పీక్కోలేని దేవుడని ఎవరిని విమర్శించుచున్నారో మీకు తెలుసా అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ అన్ని మత విశ్వాసాలకు చెందిన ఆయా మత గ్రంథాల్లో నుండి ఎన్నెన్నో విషయాలను మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇందులో భాగంగా ఎవరిని విమర్శించుచున్నారో అనే విషయాలకు ఆయా మత విశ్వాసాలకు చెందిన మత గ్రంథాల్లో నుండి ఎన్నెన్నో విషయాలను తెలియపరచుచు అద్భుతమైనటువంటి వివరణతో కూడినటువంటి వివరణను మరి ఇవ్వడం జరిగింది, జరుగుతూ కూడా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని మత విశ్వాసాలకు చెందిన మత బోధకులు బైబిల్లోని విషయాలను తప్పుపడుతూ బైబిల్లోని విషయాలను వక్రీకరించి పచ్చి అబద్ధాలు చెప్పుచుండగా ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి తప్పుడు బోధలను ఖండిస్తూ వారి బోధలు బైబిల్లోని విషయాలకు, బైబిల్ బోధకు ఎంత వ్యతిరేకమైనవో మరి తెలియపరచుటను కూడా మరి జరిగి ఉన్నది, జరుగుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వారి మత విశ్వాసాలకు చెందిన గ్రంథాల్లో నుండి, అంతేకాకుండా మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి కూడా ఎన్నెన్నో విషయాలను బహు వివరముగా చెప్పుచూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఒక మత విశ్వాసానికి చెందిన వారు ఎవరిని మూడు మేకులు పీక్కోలేని దేవుడని ఎవరిని విమర్శిస్తూ ఉన్నారో తెలియక విమర్శించుచుండగా మరి యొక్క మత విశ్వాసానికి చెందిన వారు ఆదాము హవ్వలు చేసినటువంటి ఆజ్ఞాతిక్రమ పాపమును ఆదిలోనే దేవుడు క్షమించి వేశాడని వారి గ్రంథమును అనుసరించుచు బోధించడమే కాకుండా మరి ఎవరి పాపశిక్షను వారే అనుభవించాలి అని ధర్మశాస్త్రములోని విషయాలను తీసుకొని బోధించుచు మరికొన్ని బైబిల్ రెఫరెన్స్లను చూపించుచు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు సర్వమానవాళి పాపాల కొరకు చనిపోయిన విషయం వట్టిదని నిరూపించేటటువంటి పనిని మరికొన్ని మత విశ్వాసాలకు చెందిన మత బోధకులు మరి పెట్టుకొని ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుకనే సుదీర్ఘకాలంగా మన అంశానికి చెందినటువంటి విషయాల్లో భాగంగా వీటన్నిటికీ వారి గ్రంథాల్లో నుండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఎన్నెన్నో అద్భుతమైనటువంటి విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా మరి తెలియపరుస్తూ రావడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇందులో భాగంగా గత వారం ప్రియా దేవుని బిడ్డలారా మరి కొన్ని మత విశ్వాసాలకు చెందిన మత బోధకులు వారు కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ప్రశ్నలు గత వారం నేను చెప్పడం జరిగి ఉన్నది. వాటి కొన్ని విషయాలు కొంత వివరణ కూడా ఇవ్వడం జరిగి ఉన్నది. దానికి సంబంధించిన మరికొంత వివరణ ఈరోజు మరి నేను మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా తీసుకొని రావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇంతకీ వారు వేసినటువంటి ప్రశ్నలు మరొకసారి నేను మీకు తెలియపరుస్తున్నాను. పాపానికి బలి అవసరమా, నిత్య జీవానికి బలి అవసరమా అనే ప్రశ్నలు వారు సంధించడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, నా పాపం కొరకు క్రీస్తు చనిపోవడం ఏమిటి, ఎవరి పాపశిక్షను వారే అనుభవించాలి అని సత్యమును చెప్పుచున్నట్లే ప్రియా దేవుని బిడ్డలారా వారు మాట్లాడుతూ పచ్చి అబద్ధాలు బోధించుచు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ క్రీస్తును విశ్వసించిన లేక క్రీస్తు వాక్యాన్ని విశ్వసించిన మరి క్రైస్తవ బిడ్డలను ప్రియా దేవుని బిడ్డలారా మరి వారి యొక్క మోసపూరితమైనటువంటి బోధ ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా అనేకులను ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని, క్రీస్తు శిలువ మరణాన్ని అనుమానించే రీతిలో ప్రియా దేవుని బిడ్డలారా
ఏమండి ఒక అయోమయ వాతావరణంలోనికి తీసుకొని వెళ్ళే అలాంటి సేవకుల యొక్క బోధలను ఏమండి దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మరి ఖండిస్తూ మరి ఆ బోధలు మరి దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైనవని ఏమండి తెలియపరచుచు రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వారు చెప్పిన విషయాలలో నుండే ఏమండి అంటే వారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అసత్యమైనవి ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి మరి ఆ ఒక విషయాలను ఆ అసత్యమైనటువంటి విషయాలను ఏమండి ఇవి అసత్యాలు అని వారికి తెలియపరుస్తూ ఏమండి సత్యాన్ని వారికిని అంతేకాకుండా వారి బోధలు విని సత్యము నుండి అసత్యములోనికి వెళ్ళినటువంటి వారికి వెలుచున్న వారికి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అంతేకాకుండా వారి మత విశ్వాసాల గ్రంథాలలో నుండి కూడా ఆయా విషయాల ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి దైవ సత్యాలను తెలియపరచుట జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. దయతో ఈ విషయాలు గమనించండి. మరి ఈ విషయాలన్నీ కూడా ప్రతి వారం ఏమండి ఈ అంశానికి సంబంధించిన విషయాలలో నేను చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఈ అంశానికి సంబంధించిన మిగతా వీడియోస్ వర్తమానాలు ఎవరైనా ఒకవేళ చూడకపోతే ఒకసారి వీక్షించి ఏమండి వాటిని మీరు తెలుసుకొని మరి మీకు తెలిసిన ఆత్మీయులకి కూడా మీరు ఆ వీడియోస్ని ఆ వర్తమానాలు పరిచయం చేయడం ద్వారా వారి ఆధ్యాత్మిక జీవితాలకు మీరు మేలు చేసిన వారు అవుతారు ప్రియా దేవుని బిడ్డలారా. మీరు సత్యాన్ని గ్రహించగలరు, అనేకులు సత్యాన్ని తెలుసుకోవడానికి మీరు కారకులుగా ఉండగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇంతకీ పాపానికి బలి అవసరమా, నిత్య జీవానికి బలి అవసరమా అంటూ మరి ఈ యొక్క మతబోధకులు ఏమండి కొంతమంది ఇతర విశ్వాసాలకు చెందిన మతబోధకులు ప్రశ్నలు సంధిస్తూ ఎవరి పాపశిక్షణ వారే అనుభవించాలి అని వారి గ్రంథాన్ని అనుసరిస్తూ చెప్పుచూ ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తు మరణించుట సిలువలో మరణించినటువంటి విషయాన్ని అది వట్టిది అబద్ధము అని వారు చెప్పుతూ ఉండడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవులు క్రీస్తు సిలువ మరణం ఏమండి నా పాపాల కొరకే ఏమండి జరిగి ఉన్నదని, క్రీస్తు నా పాపాల కొరకే సిలువలో మరణించాడని విశ్వసించుచుండగా ప్రియా దేవుని బిడ్డలారా విశ్వసించి రక్షణ పొంది ఏమండి ఆయనే నిజమైన దేవుడని విశ్వసించి ఆయన మార్గంలో కొనసాగుతూ ఉంటుండగా మరి ఇలాంటి మరి కొన్ని తప్పుడు బోధలు ప్రియా దేవుని బిడ్డలారా మరి బైబిల్ ఉన్న విషయాలను కూడా వక్రీకరించి బోధించేటటువంటి ఏమండి తప్పుడు బోధలు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి వారు ఏం చేస్తున్నారంటే క్రీస్తు మరణించలేదు అని చెప్పుట ప్రియా దేవుని బిడ్డలారా ఎంతవరకు ఏమండి న్యాయమో తప్పక వారు తెలుసుకోవాలి. విశ్వసించిన మనం అలాంటి వారి బోధల విషయమై ఏమండి ప్రభు మనకిచ్చిన రక్షణను కాపాడుకుంటూ విశ్వాసమును కాపాడుకుంటూ జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ విధంగా ఈ విషయాల ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా అయ్యండి మరి మిమ్మల్ని అప్రమత్తం చేస్తూ మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాలను వాక్యము ద్వారా జాగ్రత్త పరిచే ఒక ప్రయత్నం ప్రభు సేవకునిగా నేను చేయడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. మరి వారు చేస్తున్నటువంటి బైబిల్కి వ్యతిరేకమైనటువంటి బోధలు అవి పచ్చి అబద్ధాలని ఏమండి తెలియపరిచే ప్రయత్నం కూడా జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా పాపానికి నిత్య జీవానికి బలి అవసరము లేదు అని బోధించుచున్న వారు వారి మత విశ్వాసాల గ్రంథములలో బలులు ఎందుకు అర్పించారు ఈ విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. నేటికి కూడా ప్రతి సంవత్సరం బలిని ఎందుకు అర్పించుచున్నారో ఈ విషయాలకు ఈ ప్రశ్నలకు మనం జవాబులు తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ఎవరి పాప శిక్షణ వారే అనుభవించాలని చెప్పేవారు ఒకరి విషయంలో ఏమండి మరి వేరొక బలిని ఎందుకు అర్పించారు అనే ఏమండి ఆ ఒక విషయాలను నా నోటి మాటలుగా కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా వారు విశ్వసించినటువంటి దైవ మత గ్రంథాల్లో నుండే ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ప్రియులారా విషయాన్ని గమనించండి. ఎందుకు ఇంత వివరంగా నేను చెప్తున్నానంటే ఏమండి మరి ఒక వ్యక్తి విషయంలో దేవుడు ఇగో నాకు దహన బలిగా అర్పించమన్నాడు. అయితే ఆ వ్యక్తి స్థానంలో వేరొక బలిని మరి అర్పించినట్లు వారి యొక్క మత విశ్వాస ఏమండి గ్రంథములో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా అది ఎక్కడ రాయబడిందో ఏటి విషయాలని మీకు నేను సమయంలో తెలియపరచబోతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా విని తెలుసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా వారు చూపించిన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథములో నుండే ఒకరి పాప శిక్షను వేరొకరు అనుభవించాలి అనేటటువంటి విషయానికి సంబంధించిన ఏమిటి వాక్య రిఫరెన్స్లను కూడా నేను మరి మీకు చూపించి తెలియపరచబోతున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాకుండా
ఒకరు చేసిన పాపానికి వారు శిక్షను అనుభవించక ఆ శిక్షను వేరొకరు అనుభవించిన ఉదాహరణలు కూడా ఈ సమయంలో నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని చేయబోతున్నాను. ప్రియా దేవుని బిడ్డారా, ఇంత వివరణ కూడా ప్రియా దేవుని బిడ్డారా ఇంత వివరంగా మీకు తెలియపరచడానికి మరి ఇంతగా ఈ వివరణను మీకు తెలియపరిచే ప్రయత్నానికి ప్రధాన కారణం ఏంటంటే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అందుకొరకే ఈ ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా, బైబిల్లోని యెహోవా, ఆ యెహోవాయే యేసుక్రీస్తుగా మెస్సియాగా క్రొత్త నిబంధనలో మరి రావడం జరిగింది, పిలవబడడం కూడా జరిగింది. ప్రియా దేవుని బిడ్డారా, మరి ఒకే ఏకైక సత్యదేవుణ్ణి ఏం చేస్తున్నారంటే ప్రియా దేవుని బిడ్డారా, నిజదేవుని యొక్క నిజదేవుణ్ణి ఆయన మాటలను ఆయన రక్షణ ప్రణాళికను సర్వలోకానికి అబద్ధంగా చూపించేటటువంటి ప్రయత్నాన్ని కొంతమంది మతబోధకులు చేస్తున్నారు. ఇది ఎంత దుర్మార్గపు చర్యయో తప్పక మనం తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డారా. అయితే ఈరోజు వీటికి సంబంధించిన విషయాల్లోనికి మనం వెళ్ళిపోదాం. అయితే ఇంతకీ నేను చెప్పేటటువంటి విషయాలు ఏంటంటే ప్రియా దేవుని బిడ్డారా, మరి ఇతర మత విశ్వాసాలకు చెందిన ఆయా మతబోధకులు వారి యొక్క గ్రంథాలను అనుసరించి వారు ఏం చెప్తున్నారంటే ఎవరి యొక్క పాపశిక్ష వారే అనుభవించాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆదాము చేసిన ఆజ్ఞాతిక్రమ పాపం దాని శిక్ష ఆదామే అనుభవించాలి, కానీ అది వేరొకరికి అది వర్తించదు అనేటటువంటి రీతిలో మరి వారు మాట్లాడడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరి ఇదే విషయాలను ప్రభు సేవకులైన వారు కొంతమంది మరి వారు కూడా మాట్లాడడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆదాము చేసిన పాపం ఆదామే ఆ పాపానికి శిక్ష అనుభవించాలి, అంతేగాని ఆ పాపం సర్వమానవాళికి మరి సంక్రమించడం ఏంటి, సర్వమానవాళ్ళలోనికి అది వ్యాపించడం ఏంటి, సర్వమానవాళ్ళలో జన్మ పాపంగా అది పరిగణించబడడం ఏంటనే కొన్ని ప్రశ్నలు వేసి అదే బోధలో కొంతమంది ఉంటూ అనేకులను అదే బోధలో నడిపిస్తున్న వారు లేకపోలేరు. అలాంటి వారు కూడా ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎవరి పాపశిక్ష వారే అనుభవిస్తే మరి యేసు యొక్క శిలువ బలియాగం మరి ఇది అబద్ధంగా చిత్రీకరించినట్లే కదా, అది అబద్ధంగా చూపించినట్లే కదా ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఈ విషయాలు గమనించండి. వీటన్నిటికీ కూడా అద్భుతమైనటువంటి వివరణ, అద్భుతమైనటువంటి విషయాలు మా ఈ ఛానల్ ద్వారా మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా తీసుకొని రాబడుతుంది. వాక్య ఆధారాలతో మీ ముందుకు తీసుకొని రాబడుతున్నాయి. దయతో ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కార్యక్రమాలని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన ఆత్మీయులకు పరిచయం చేస్తూ వారు క్రీస్తు సత్యములో స్థిరులుగా మరణం వరకు నడుచున్నట్లు, జీవించినట్లు, ఉండునట్లు వారి ఆధ్యాత్మిక జీవితాలకు మీరు కూడా మేలుకరంగా ఉండాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో ప్రాయశ్చిత్తము కొరకు ఒంటెలను అల్లా ప్రసాదించారు అని సూరాయే హజ్ 22వ సూర 36-37 ఆయతుల్లో రాయబడిన విషయాలని సమయంలో నేను మీకు చదివి వినిపిస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కుర్బానీ ఒంటెలను మీ కొరకు దేవుని సూచనలుగా చేసి ఉన్నారము అని ఉంటుంది. అందు మీకు మేలున్నది, కావున వారిని వరుసగా నిలువబెట్టి దేవుని పేరు వానిపై పఠింపుడు, పిదప అవి తమ ప్రకలపై క్రింద పడినప్పుడు వారిని తినుడు, యాచింపని పేదలకును యాచించు వారికిని పెట్టుడు, మీరు కృతజ్ఞత చూపుటకై ఇట్లు వారిని మీ వశము చేసితిమి అని మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియులారా, ఇంకా ఉన్న విషయాలను చదువుతున్నారు. వాని మాంసమును కానీ వాని నెత్తురు కానీ దేవునికి చేరవు, కానీ మీ భక్తి అతనికి చేరుచున్నది. దేవుడు మీకు సన్మార్గము చూపించినందులకు మీరు అతని గొప్పతనము కొనియాడుటకై ఇట్లు వారిని కుర్బానీ పశువులను మీ వశము చేసితిమి. ఓ మొహమ్మద్, భక్తిపూర్వకముగా సత్కార్యములు చేయవారికి సంతోష వార్త వినిపింపుము అని మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క మరి సూరా ఈ ఆయతుల్లో రాయబడిన విషయాలను ఇంకొంత వివరంగా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను.
అయితే ఈ యొక్క మరి 22వ సూర 36, 37 ఈ ఆయతుల్లో ప్రియా దేవుని బిడ్డలారా కుర్బానీ ఒంటెలను మనం చూస్తుంటాం. ఈ కుర్బానీ అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా కుర్బానీ అంటే ఏమిటో ఈ సమయంలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే కొన్ని పదాలు ఆ పదాలకు సంబంధించిన విషయాలు మనం తెలుసుకోకపోతే దాని యొక్క అర్థం తెలుసుకోకపోతే మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని సత్యాలు మనకు అర్థం కావు ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ప్రతి విషయాన్ని వివరంగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని ప్రభు సేవకనగా నేను చేస్తూ ఉన్నాను. కుర్బానీ అంటే ప్రియా దేవుని బిడ్డలారా త్యాగం. ఈ విషయాన్ని గమనించండి. అంటే ప్రతి సంవత్సరం ఇస్లామిక్ మాసమైన దుల్ హిజ్జాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలు ఒక జంతువును వధిస్తారు. అది ఒక మేక కావచ్చు, గొర్రె కావచ్చు, లేక ఆవు కావచ్చు, లేదా ఒంటె కావచ్చు. ఈ విషయాన్ని గమనించండి. అంటే దేవుని కొరకు తన కుమారుడు ఇస్మాయేలును బలి ఇవ్వడానికి ప్రవక్త ఇబ్రాహీం యొక్క సుముఖతను ప్రతిబింబిస్తుంది ఈ యొక్క పరిస్థితి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంటే జంతువు నుండి కనీసం 1/3 మాంసం పేద లేక బలహీన ప్రజలకు చేరాలి. ఈ విషయాన్ని గమనించండి. సాంప్రదాయకంగా ఒక ముస్లిం మాంసంలో 1/3 వారి కుటుంబానికి ఉంచుతారు. మరియు చివరి 3వ భాగాన్ని వారి పొరుగు వారికి ఇస్తారు. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇంతకీ దుల్ హిజ్జా అంటే ఏంటో కూడా మనం తెలుసుకుందాం. దుల్ హిజ్జా అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఈద్ అల్ అదా. ఈ విషయాన్ని గమనించండి. అంటే త్యాగము యొక్క పండుగ. ఇస్లామిక్ క్యాలెండర్ యొక్క 12వ నెలలో జరుపుకుంటారు ప్రియా దేవుని బిడ్డలారా. దీనిని ఏమన్నారంటే దుల్ హిజ్జా అని పిలుస్తూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. దీన్ని తీర్థయాత్రల ప్రభు అని కూడా మరి అనువదించడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా విషయాలు గమనించండి. అయితే ఒకరోజు దేవుడు అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ కుమారుని నాకు బలి ఇవ్వు అన్నారు. ఈ విషయాన్ని గమనించండి. అబ్రాహాము బలి ఇచ్చుటకు తీసుకొని వెళ్ళిన కుమారుడు ఇస్సాకు అని ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రియా దేవుని బిడ్డలారా మరి ముస్లిం సోదరులు ఇస్మాయేల్ అని వారి యొక్క గ్రంథాన్ని అనుసరించి వారు విశ్వసిస్తూ ఉంటారు, నమ్ముతూ ఉంటారు. ఈ విషయాన్ని గమనించండి. ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు సురాయే మరియం 19వ సూర 54, 55 ఆయతుల్లో ఉన్న ఆ విషయాలను కూడా ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఖురాను గ్రంథములో ఇస్మాయేలును గూర్చి చర్చింపుము. నిశ్చయముగా అతడు వాగ్దానమున సత్యవంతుడు, అతడు పంపబడిన ప్రవక్త, అతడు నమాజును గూర్చి తన ఇంటి వారిని ఆజ్ఞాపించుచుండెను, తన ప్రభువునకు ప్రియుడై ఉండెను అని సురాయే మరియం 19వ సూర 54, 55 ఆయతుల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ వాక్యం ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ఇస్మాయేలు వాగ్దాన సత్యవంతుడు, పంపబడిన ప్రవక్త, ప్రార్థనాపరుడు, దేవునికి ప్రియమైన వాడని మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా తెలియపరుస్తుంది. ఈ విషయాన్ని గమనించండి. అయితే అబ్రహాము తన కుమారుని బలి ఇచ్చినప్పుడు దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసమును మెచ్చుకొని బలిని నిలుపు జయించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఖురాను ప్రకారం ఇస్మాయేలునకు బదులుగా వేరొక జంతువును అల్లా అద్భుతముగా కలుగజేశారు. ఆ సందర్భంలో ఖురానులో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా సురాయే సాఫాత్ 37వ సూర 107వ ఆయతులో ఈ విధముగా ఉంది. మరి అతనికి బదులుగా నాకు గొప్ప బలి జంతువు నొసంగితిమి అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా విషయాన్ని గమనించండి. మరి అతనికి బదులుగా ఒక గొప్ప బలి జంతువు నొసంగితిమి అని మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు గమనించండి. అయితే ఈ సందర్భంలో మనం పరిశీలించవలసినటువంటి విషయాలు ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా ఇస్మాయేలు సజ్జనుడు, నీతిమంతుడు, అల్లాకు ఇష్టమైనవాడు. అతనిలో ఏ పాపం ఉన్నట్లు ఖురానులో వ్రాయబడలేదు. ఈ విషయాన్ని గమనించండి. ఇస్మాయేలు తండ్రి చెప్పిన మాటకు విధేయుడు. అంతేకాకుండా అల్లా వారి భక్తిని మెచ్చుకొని వారిని దీవించి పంపవచ్చు. ఈ విషయాన్ని గమనించండి. అయితే ఇస్మాయేలును విమోచించుటకు అతనికి బదులుగా వేరొక పశువును అల్లా ఎందుకు బలి చేయాలి?
ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. బలులు ఇచ్చుట కొరకు ఒంటెలను అల్లా కలుగు చేసి ఉండగా ఇక్కడ వేరొక ప్రత్యేకమైన జంతువుని ఎందుకు కలుగు చేయాలి? ఈ విషయాలు తప్పక ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకునే ప్రయత్నాలు ప్రతి ఒక్కరూ చేయాలి. ఈ ప్రశ్నలను కలిగి ఉండాలి కూడా. ఈ ప్రశ్నలను ఇతరులకు తెలియజేసే ప్రయత్నం మనం చేయాలి. అసలు బలులు అవసరం లేనప్పుడు ఒంటెలను బలి కొరకు అల్లా ఎందుకు కలుగు చేయాలి? ఏమండి, ఇస్మాయేలు సజ్జనుడు, నీతిమంతుడు. ఏమండి, మరి ఆ నీతిమంతుని కొరకు మరొక జంతువు ఎందుకు బలి కావలసి వచ్చింది? ఏమండి, ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఆ బలి పశువును చాలా గొప్ప బలి పశువు అని ఎందుకు అనవలసి వచ్చినది? ఇలాంటి ఈ ప్రశ్నలు ఏమండి మనం తప్పక గుర్తించాలి, గ్రహించాలి ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. ఈ ప్రశ్నలన్నిటిని బట్టి మనం తెలుసుకునవలసిన విషయాలు ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒకరి పాపముల కొరకు మరొకరు ప్రాయశ్చిత్తముగా బలి కాలేరు. ఏమండి, కారణం అందరూ పాపులే గనుక పాపరహితుడైన వాడు మాత్రమే పాపుల కొరకు ప్రాణము పెట్టవలసి వచ్చినది. ఆయనే దేవుని వాక్ అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారు అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాల్ని గమనించండి. ఏమండి, మరి కొంతమంది కొన్ని మత విశ్వాసాలకు చెందిన మత బోధకులు ఏమండి క్రీస్తును కలిగిన క్రైస్తవులను, క్రైస్తవ సేవకులకు ఏమండి వారు కొన్ని సందర్భాల్లో ఏమండి కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. ఇగో మీరు మరి సర్వమానవాళి పాపాల నిమిత్తమై యేసు ప్రభు దేవుడే మానవునిగా వచ్చి ఆయన బలి అయిపోయాడు అని మీరు చెప్తూ ఉన్నారు. కానీ అసలు పాపానికి బలి అవసరమా, నిత్య జీవానికి బలి అవసరమా అనే ప్రశ్నలు వారు సంధిస్తూ ఏమండి పాపానికి నిత్య జీవానికి బలి అవసరము లేదు అనేటటువంటి విషయాలను ఏమండి వారు తెలియపరిచే ప్రయత్నం వారు చేస్తూ యేసు ప్రభు యొక్క బలిని ఏమండి ఆయన యొక్క బలి అర్పణను ఏమండి ఆయన త్యాగాన్ని ఏమండి ఆయన శిలువ బలియాగాన్ని ఏమండి చాలా తేలికగా మాట్లాడమే కాకుండా అది వట్టిది, అది అబద్ధమని నిరూపించేటటువంటి ప్రయత్నాలలో ఏమండి వారు ముందుకు వెళ్ళే ప్రయత్నం వారు చేయడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే వారు విశ్వసించిన మత గ్రంథాల్లోంచి బలి అవసరమో కాదో పాపాలకు తెలియజేసే ప్రయత్నాన్ని ఒక ప్రభు సేవకునిగా నేను చేయడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి వారి గ్రంథాల్లోంచి ఈ విషయాలను ఆయా సూరాల్లోంచి ఆయుత్తుల్లోంచి మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ఒకరి ఏమండి పాపాల కొరకు మరొకరు ప్రాయశ్చిత్తముగా బలి కాలేరు. ఈ విషయాన్ని గమనించండి. ఇప్పుడు నేను పాపాన్ని చేశాను, నా పాప స్థానంలో నా కుమారుని నేను బలిగిచ్చే ప్రయత్నాన్ని నేను చేయలేను. ఒకవేళ బలిగా నేను ఇచ్చే ప్రయత్నం చేసినా అంగీకరించడానికి ఏమండి తను ముందుకు రాడు. ఎందుకంటే తన ప్రాణం తనకి కూడా చాలా విలువైనది. తాను కూడా తన ప్రాణాన్ని ప్రేమించేవాడు. కొంతకాలం దాని యొక్క ఆ జీవాన్ని అనుభవించాలనే ఆ ఆలోచన, ఆశ కలిగి ఉంటాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు నా పాపాల స్థానంలో వేరొక బలిని అర్పించేటటువంటి పద్ధతి ఏమండి మరి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. మరి ఆ యొక్క ఖురాన్లో కూడా ఈ సందర్భాలను మనం చూస్తున్న విషయాలు గమనించండి. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, పాపరహితుడైన వాడు మాత్రమే పాపుల కొరకు ప్రాణం పెట్టవలసిన అవసరత ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే ఏమండి ఒక మనిషి యొక్క పాపాల కొరకు వేరొక మనిషి బలైపోవడానికి ముందుకు రాడు. కానీ ఏమండి ఒక మనిషి యొక్క పాపాల కొరకు లేక సర్వమానవాళి పాపాల కొరకు దేవుడే మానవునిగా క్రీస్తుగా వచ్చి మానవుల యొక్క పాపాల స్థానంలో క్రీస్తు బలైపోయారనే ఈ సత్యాన్ని తెలియపరచడానికే ప్రియా దేవుని బిడ్డలారా యేసు యొక్క బలి అది దైవ సంబంధమైన బలి. అది ప్రియా దేవుని బిడ్డలారా సర్వమానవాళి యొక్క పాపాల నుండి విడుదల, శాపాల నుండి విడుదల, ఏమండి మరణము నుండి కూడా విడుదల కలిగి నిత్య జీవాన్ని పొందడానికి ఏమండి నిత్య జీవానికి వారసులుగా చేసే గొప్ప ఏమండి ఆ ఒక బలి అర్పణగా యేసు యొక్క శిలువ బలి అర్పణని మనం తప్పక గుర్తించాలి, గ్రహించాలి. యేసు యొక్క శిలువ బలియాగమో ఏమండి అది సర్వమానవాళి పాపాల నిమిత్తమే వారి స్థానములోనే ఆయన బలి అయిపోయాడనే సత్యాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి దీనికి సంబంధించిన రిఫరెన్స్లో బైబిల్లోంచి నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28,
ఏమండి ఆ ఒక 26వ అధ్యాయము 28వ వచనం, ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24, యోహాను సువార్త 1:29 ద్వారా ఈ విషయాలన్నీ మీకు తెలియపరచబడతాయి. యేసు ప్రభువారు ప్రియా దేవుని బిడ్డారా మన పాపాల స్థానంలోనే ఆయన బలి అయిపోయారు. ఏమండి ఆయన బలియాగాన్ని ఏమండి చాలామంది ఏమండి అది వట్టిది అబద్ధం అని ఏమండి మరి వక్రీకరించి చెప్పే ప్రయత్నాన్ని చేస్తున్న వారు కూడా ఏమండి యేసు నీ పాపాల కొరకే నీ పాపాల స్థానములో ఆయన బలైపోయిన సత్యాన్ని తప్పక నీవు తెలుసుకోవాలని ఏమండి ఈ అంశ సందేశము ద్వారా ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ యేసు ప్రభు యొక్క శిలువ బలియాగం సర్వమానవాళి పాపాల నిమిత్తమో ఏమండి ఆయన బలి అయ్యి ఉన్నాడా లేదా అని మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు యొక్క శిలువ బలియాగం సర్వమానవాళి పాపాల నిమిత్తమే ఏమండి అది జరిగినటువంటి శిలువ బలియాగమని దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారు సర్వమానవాళి పాపాల స్థానంలోనే ఆయన శిలువ మరణం పొందారని తప్పక మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా మరి క్లుప్తంగా మరికొన్ని విషయాలను తెలియపరిచి ఈ విషయాలను ముగించే ప్రయత్నాన్ని నేను చేయబోతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆర్యులు ఏమండి ఆర్య అంటే ఉత్తముడని అర్థం. ప్రియా దేవుని బిడ్డలారా ఆర్య అనే శబ్దానికి ఏంటంటే అర్థం ప్రియా దేవుని బిడ్డలారా గౌరవనీయులు అనే అర్థమునై ఉన్నది. ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా ఆర్యులు అంటే బ్రాహ్మణులు. ప్రియా దేవుని బిడ్డలారా వీరు బ్రహ్మ ముఖము నుండి పుట్టినవారని వారు చెప్తూ ఉంటూ ఉంటారు. ఏమండి వీరే ఏమండి బ్రాహ్మణులై ఉన్నారు. ఈ విషయాన్ని గమనించండి. అయితే వీరు అర్పించు ఆయా బలులు యజ్ఞ బలులు ఇవి అయి ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా గమనించండి. బ్రహ్మ యజ్ఞము, దేవయజ్ఞము, పితృ యజ్ఞము, మనుష్య యజ్ఞము, భూత యజ్ఞము ఇవి మనుస్మృతి యందు వ్రాయబడినవి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు యజ్ఞమునకు మేధమని పేరు కూడా ఉన్నది. ఇందులో ఏమండి పురుష మేధము, గోమేధము, నరమేధము, అశ్వమేధము, అజామేధము, వాజపేయము ఇందులో రానున్నటువంటి ప్రజాపతియే ప్రజల రక్షణార్థమో ఏమండి మృతి చెంది తిరిగి బ్రతికి రాజ్యమేలునని ఏమండి చెప్పి ఒక పొట్టేలును అతనికి బదులుగా బలి చేయుటను మనం చూస్తూ ఉంటాం. ఏమండి అంతేకాకుండా దైవో బలి ఈ బలి జరగకపోతే ఏమండి దుఃఖము దుర్గతి ఏమండి తప్పదని హిందూ సోదరులు నమ్ముతూ ఉంటారు. ఈ విషయాలు గమనించండి. అయితే ఈ బలులన్నీ సృష్టికర్త ప్రజాపతి మహాయజ్ఞమునకు ముంగుర్తులై ఉన్నాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ప్రపంచ చరిత్రలో ఏమండి మహాయజ్ఞమైనటువంటి పరిశుద్ధమైనటువంటి బలిగా యేసుక్రీస్తు వారు ఒకరే ప్రియా దేవుని బిడ్డలారా బలి అయిపోయారని తప్పక మనం తెలుసుకోవాలి. పాత నిబంధనలో ఈయన పేరు ప్రియా దేవుని బిడ్డలారా హిబ్రూలో యహవే యెహోవా. ఏమండి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు మెషియా అనేటటువంటి పేర్లతో ఏమండి ఆయన పిలువబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడైన దేవుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారని మనం తప్పక తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన పేర్లు కూడా ఒక నామానికి చెందిన పేరులే ప్రియా దేవుని బిడ్డలారా. ఆయన ఉన్నవాడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ విషయాలు గమనించండి. ఏమండి మరి ప్రతి ఏమండి ఆ మత విశ్వాసాలకు సంబంధించిన ఆయా మరి దైవ గ్రంథాలు మత గ్రంథాలు అని పిలువబడుతున్న గ్రంథాలు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి సర్వమానవాళి పాపాల స్థానములో ఒక పరిశుద్ధమైన బలి అవసరమని ఏమండి తెలియపరుస్తూ ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. దానికి ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే పాపానికి బలి అవసరమా, నిత్య జీవానికి బలి అవసరమని ఏమండి ప్రశ్నలు వేస్తూ తప్పుడు ఏమండి పచ్చి అబద్ధాలతో కూడిన బోధలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి బోధల విషయమై క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు, క్రీస్తు వాక్యాన్ని ప్రకటిస్తున్న క్రైస్తవ సేవకులు జాగ్రత్త పడాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఏమండి వచ్చే వారం ఇంకా అమూల్యమైనటువంటి విషయాలు ఏమండి మరి బైబిల్ గ్రంథంలోంచి ఏమండి ఇంకా అనేకమైనటువంటి ఆ ఒక గ్రంథాల్లోంచి కూడా మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ అంశ సందేశాలని వినాలని, పూర్తిగా వినాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. రండి సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అయిన యేసయ్య నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తప్పుడు బోధలను, దుర్బోధలను,
కల్పిత బోధలను, పచ్చి అబద్ధాలతో కూడిన బోధలను, అయా ఇగో నీ వాక్యాలను కూడా, నీ శిలువ బలియాగాన్ని కూడా అబద్ధముగా చూపించేటటువంటి ఆయా ఇగోనైనా బోధలను ఈ విధముగా నీ వాక్యము ద్వారా ఆయా ఇతర మత విశ్వాసాలకు చెందిన వాటిలోంచి కూడా అయా ఇగో ప్రభువా నిన్ను కలిగిన బిడ్డలకు అయా తెలియపరిచే గొప్ప భాగ్యాన్ని మా ఈ ఛానల్ ద్వారా మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు దేవా. ఇగో మేము ఏ మతానికి చెందిన వారమైనప్పటికీ సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని పరిపూర్ణంగా తెలుసుకొని ఆ సత్యాన్ని విశ్వసించి ఆ సత్యము ద్వారా కలిగే ఈ భూమి మీద శాంతి సమాధానాలతో పాటు అయా ఇగో శాశ్వత నిత్యత్వాన్ని, ఆ నిత్య జీవాన్ని పొందుకునే ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ చేయలాగున అయా సత్యము ఈ విధముగా తేటతెల్లగా తెలియపరచబడినప్పుడు అయా ఇగో అంగీకరించగలిగిన మనస్సు కూడా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, దీనిని విమర్శ కోణములో ఆలోచన చేయక ఇది ఒక సత్యమని అయా ఇగో నేను ఎరిగి సత్యవంతుడైన అయా ఇగో ప్రభువా నీవు ఇగో ప్రభు నిన్ను అదే విధముగా నీ యొక్క బలియాగాన్ని వారి పాపాల కొరకని వారు గుర్తించినట్లు గ్రహించినట్లు అతి ఇగోనైనా మరి కనువిప్పుని మీరు కలుగొచ్చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని నామాన్ని గణపరిచిన మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ప్రభేశ్వర రక్తమే ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియల కనంత నాశనము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్ ఆమేన్.